వెల్కమ్ టు న్యూస్ టీవీ 99 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేసవి సెలవుల్లో విషాదం. హోనంపై నుండి ప్రమాదవశాత్తు పడి ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమారుడు శ్రీవాస్తవ్ దుర్మరణం. హుస్నాబాద్ వద్ద అదుపు తప్పి కారు బోల్తా. ఒకే కుటుంబానికి చెందిన 4 గాయాలు, 2 పరిస్థితి విషమం. హైడ్రా కమిషనర్పై అంబర్పేట బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఎడ్ల సుధాకర్ ధ్వజం. రంగనాథ్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందుళ్ల వంతెన సమీపంలో ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ఉన్న 4లో 2కి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం సిద్దిపేట ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. హుస్నాబాద్ మండలం శ్రీరాములపల్లికి చెందిన భార్యాభర్తలు దివ్యతేజ, గంగం శ్రీధర్ రెడ్డి కుమారుడు నిహారెడ్డి కూతురు శ్రీనిక కారులో హైదరాబాద్ నుండి స్వగ్రామం శ్రీరాములపల్లికి వస్తుండగా పందుళ్ల వంతెన వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదంలో భార్య దివ్యతేజ, కుమారుడు నిహాన్ రెడ్డిలకు తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. గుర్రంగూడలోని జీఎన్ఆర్ క్రికెట్ అకాడమీలో మీర్పేట పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు. మీర్పేట మే 3, 2026 హైదరాబాద్ శంషాబాద్ జోన్ పరిధిలోని మీర్పేట పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నేడు గుర్రంగూడలోని జేఎన్ఆర్ క్రికెట్ అకాడమీలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం మీర్పేట ఎస్హెచ్ఓ బి శోభన్ పర్యవేక్షణలో ఎస్ఐ నాగిరెడ్డి మరియు మీర్పేట పోలీస్ స్టేషన్ పెట్రోల్ మొబైల్ సిబ్బంది సమక్షంలో జరిగింది. అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచాలని, ఏదైనా మోసం జరిగినప్పుడు వెంటనే సైబర్ హెల్ప్ లైన్ నంబర్ను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొని డిజిటల్ భద్రతపై అవగాహన పొందారు. జారీ చేసిన వారు ఎస్హెచ్ఓ మీర్పేట పోలీస్ స్టేషన్ శంషాబాద్ జోన్. తుకమకుంట ల్యాండ్ విషయంలో కోర్టును తప్పుదోవ పట్టిస్తూ ప్రైవేట్ ల్యాండ్ ఇష్యూలో తలదూర్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్పై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని అంబర్పేట నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఎడ్ల సుధాకర్ డిమాండ్ చేశారు. శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన ప్రైవేట్ ల్యాండ్ విషయంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించడానికి ఖండిస్తూ అంబర్పేటలో ఆయన నివాసంలో పత్రికా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఎడ్ల సుధాకర్ మాట్లాడుతూ ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి కోర్టు ఇచ్చిన ఆర్డర్లను ధిక్కరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఈ సందర్భంగా ఎడ్ల సుధాకర్ మాట్లాడుతూ ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి కోర్టు ఇచ్చిన ఆర్డర్లను ధిక్కరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు సమాచారంతో ప్రజలను ఆడిస్తున్న రంగనాథ్ను సస్పెండ్ చేయాలి. దీనిపై సెంట్రల్ హోమ్ మినిస్టర్కు, రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు. సర్వే నెంబర్ 563/1లో ఉన్న 7 ఎకరాల తన ల్యాండ్ అగ్రిమెంట్ సెల్ను తప్పుపట్టడాన్ని రంగనాథ్ ఎవరు అనే ప్రశ్నించారు. ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి రెవెన్యూ రికార్డులను మారుస్తావా? మీరు చేసిన హక్కులలో కోర్టులో నిరూపించి మీపై చట్టమైన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ను హెచ్చరించారు. రిపోర్ట్ అనేది 3 వీక్స్లో హైకోర్టు ఆదేశాలను ఇంప్లిమెంట్ చేసి వారికి కాంప్లైన్స్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పినది. అది చేయాల్సిన బాధ్యత వారిది. అలాంటిది నేను సడన్గా వచ్చి నన్ను అవమానపరుస్తున్నాను, ఒక డిఫేమ్ చేస్తూ తప్పుడు సమాచారము మీడియా త్రూ ఇవ్వడం అనేది ఆల్ ఇండియా సర్వీసెస్కి రూల్స్కి టోటల్లీ విరుద్ధము. అంతేకాకుండా రూల్ 17 నేను కోట్ చేస్తానండి. రూల్ 17 క్లియర్గా విండికేషన్ ఆఫ్ యాక్ట్స్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద సర్వీస్ అంటే ఐపీఎస్ ఆఫీసర్. నో మెంబర్ ఆఫ్ సర్వీస్ షెల్ ఎక్సెప్ట్ విత్ ద ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ have recourse to any court or to press for the vindication of official act which has been the subject matter of adverse criticism or attack of a defamatory character. Court lo undanga varu ee rules binding when he is an IPS officer, when he is bureaucrat, court lo unna matter ni sub judice matter and ella తీసుకొచ్చినట్టు ముందు. అంతే కాకుండా ఇదే కంటెంప్ట్ కేసులో ఆనరబుల్ హైకోర్టు వారిని చివాట్లేసింది. మీరు ప్రెస్ మీట్ ఎలా ఇచ్చారని దానికైనా అపాలజీ ఇచ్చి మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టు దానిపైన వెళ్ళడం అనేది తీవ్రంగా ఖండించదగ్గ విషయము. దీన్ని డెఫినెట్లీ మేము కన్సర్న్డ్ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ కానీ ఇస్తాము, డీజీపీ కానీ ఇస్తాము. వారిపైన చర్యలు తీసుకోవాలా, వారిని సస్పెండ్ చేయాలా, వారిపైన తగిన రీతిగా చర్యలు తీసుకోవాలని మాత్రం మేము డిమాండ్ చేస్తాం. జ్యుడిషియరీ మన కంటెంప్ట్ లో క్లియర్ గా డిఫైన్ చేసింది, ఈజ్ ఇంటర్ఫియరింగ్ ఇన్ టు ది జ్యుడిషియరీ ప్రాసెస్ అని.
టుడే ఈస్ డూయింగ్ అగైన్. ఆల్రెడీ ఆయన కంటెంప్నర్ అని ఆల్రెడీ డిఫైన్ చేసినాక, సుప్రీంకోర్టులో కూడా ఆల్రెడీ అప్పీల్ చేసినాక, ఇవాళ మళ్ళీ మీడియా ముందు వచ్చి తప్పులు చెప్పుకుంటా ఈస్ ట్రైంగ్ టు ఇంటర్ఫియర్ ఇంటూ ది జ్యుడిషియరీ. వై షుడ్ ఇన్స్టిగేట్ పబ్లిక్? వాట్ వాస్ ద నెసెసిటీ ఫర్ హిమ్ టు గో ఫర్ బిఫోర్ ద ప్రెస్? You honor the Supreme Court orders, or you don't honor the Supreme Court orders. You explain in the affidavit. Fine. So what was the need for you to go before the press and try to defame me? Definitely we'll take legal action against him. We will see that some justification is done. To me, in turn, it should be across the state. Because 6970 implement చేసి కంప్లైంట్ రిపోర్ట్ ఇవ్వమన్నది. ఎనీ ఫెన్సింగ్ ఉంటే, అగర్ ఎనీ ఫెన్సింగ్ ఉంటే అది ఎందుకు తీస్తలేరో రీజనబుల్ అఫిడవిట్ ఇవ్వమన్నది. 6970 మాత్రం 6970 ఏముంది, వారికి సంబంధించింది మోడిఫికేషన్ ఏవి చేసినా మొత్తం తొలగించాలి. తొలగించి ఎక్కడ కూడా హైడ్రాకు సంబంధించిన విషయం అని ఇక్కడ కూడా అనుకూలమైనది ఇక్కడ ఉండకూడదు. దానికి ట్యాంక్ కట్టినాడు, ఆయనే ఒప్పుకున్నాడు. ఆ ట్యాంక్ నింపాలి. ఇంకొకటి ట్యాంక్ కట్టినాడు, ఆ మట్టంతా ఎక్కడ తీసుకెళ్ళినాడు, వెళ్ళేసి ఇక్కడనే పక్కకు అమర్పేట అలీకే పక్కకు మొత్తం 100 feet రోడ్ అయితే మొత్తం అక్కడ అమ్ముకున్నాడు. అక్కడ ఆర్డర్ ఇవాళ నింపాలి కదా. అది నువ్వు 12/6 లోపల వాపస్ రావాలంటే ఏదో టెంపరీ ట్యాంక్ చేసినావో. వికారాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఇష్టానుసారంగా కిరాణా షాపు యజమానులు అధిక ధరలకు విక్రయిస్తున్న పెట్రోల్, డీజిల్ సుమారుగా లీటర్ పెట్రోల్ రేటు 107 రూపాయలు, డీజిల్ లీటర్కు 96 రూపాయలు కనీస ధర ఉంది. కానీ కొన్ని గ్రామాల్లో అధిక ధరలకు పెట్రోల్, డీజిల్ కిరాణా షాపు యజమానులు విక్రయిస్తున్నారు. సామాన్యుడి జేబుకి కన్నం వేస్తున్నారు. ప్రధానంగా బండ్వారావు మండలం సల్చత్తాపూర్ గ్రామంలో 1 లీటర్ పెట్రోల్ 140 రూపాయల నుండి 150 రూపాయలకు, అదేవిధంగా లీటర్ డీజిల్ 130 రూపాయల నుండి 140 రూపాయల వరకు విక్రయిస్తున్నారని, దయచేసి అధికారులు, ప్రజాప్రతినిధులు తగు చొరవ తీసుకుని అధిక ధరలకు విక్రయించకుండా నియంత్రించాలని గ్రామస్తులు, యువకులు డిమాండ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. మాది సల్బత్తాపూర్ గ్రామం. మా గ్రామంలో పెట్రోల్ రేట్లు కిరాణా షాప్ వాళ్ళు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. 1 లీటర్ పెట్రోల్ రేటు కనీసం 30 నుండి 50 రూపాయలు అధికంగా తీసుకుంటున్నారు. ఎందుకని మేము ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే పోసుకోండి, లేకుంటే లేదని విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. డీజిల్ కూడా అదే రేట్లో లీటరు 30 నుండి 50 దాకా ఎక్కువ అమ్ముతున్నారు. దీన్ని స్థానికంగా అధికారులు పట్టించుకొని వాటి చర్య తీసుకుంటుంది. పెట్రోల్ రేటు మామూలుగా అయితే వీళ్ళు తెచ్చేది కర్ణాటకలో 110 రూపాయలకు తీసుకుని వస్తున్నారు. ఇక్కడ 150, 160 అమ్ముతున్నారు. 140, 150 రూపాయల కంటే. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక విద్యానగర్ కాలనీలో నివాసం ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయుడు మంచిగట్ల సంపత్ మాలతీల చిన్న కుమారుడు శ్రీవాస్తవ్ 9వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో బిల్డింగ్ పై ఆడుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి కింద పడి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు రిఫర్ చేశారు వైద్యులు. వరంగల్ ఎంజీఎంకు తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో శ్రీవాస్తవ్ మృతి చెందాడు. శ్రీవాస్తవ్ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. దౌలతాబాద్ మండలంలో సేవా కార్యక్రమంగా అంబలి పంపిణీ ఘనంగా నిర్వహించారు. బౌరంపేటకు చెందిన యాదగిరి అడ్డాలు గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం విశేషం. మండల కేంద్రంలో నిర్వహించిన ఈ అంబలి జావా పంపిణీ కార్యక్రమానికి గ్రామస్తులు విశేషంగా హాజరై సేవా భావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమాన్ని బౌరంపేటకు చెందిన గురుమూర్తిచారి, సురేష్ చారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వచ్చి నిర్వహించారు. ఎండ తీవ్రత పెరిగిన ఈ సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న దాహార్తిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలకు చల్లని అంబలి అందించడం ద్వారా ఉపశమనం కలిగించారు. మొత్తానికి దౌలతాబాద్ మండలంలో నిర్వహించిన ఈ అంబలి కార్యక్రమం సేవా స్ఫూర్తిని చాటుతూ గ్రామంలో ఐక్యతను మరింత బలోపేతం చేసింది.
లేదమ్మా తల్లి నువ్వు సేకరణకి సిద్దిపేట జిల్లా దుబాక నియోజకవర్గ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వడ్లు కొనుగోలు చేయక రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగిస్తూ ఉండగా అధికారులు మైకులు నిలిపివేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనికి నిరసనగా ఎమ్మెల్యే మైక్ను నేలకేసి కొట్టి వడ్లు వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నేలపై కూర్చొని నిరసన చేపట్టారు. దౌలతాబాద్ మండల కేంద్రంలోని షేర్పల్లి గ్రామంలో హృదయాన్ని తాకే సామాజిక సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జక్కుల శ్యామల కుమార్తె రితిక వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దుబాక నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు మాట్లాడుతూ కీర్తిశేషులు జక్కుల స్వామి చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతతో సేవలందించారని గుర్తు చేశారు. 2 సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వామి మరణించగా అనంతరం ఏడాది క్రితం ఆయన కుమారుడు కూడా మరణించడం కుటుంబానికి పెద్ద దెబ్బగా మారిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య, వైస్ చైర్మన్ మద్దల స్వామి, మండల ప్రధాన కార్యదర్శి జనగామ వల్లారెడ్డి, సీనియర్ నాయకులు కర్ణాల శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్నారెడ్డి, సంపత్రెడ్డి, రమేష్, ఉప సర్పంచ్ ఆది బాలకృష్ణ, మందరో ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు ఈ చర్యను అభినందిస్తూ అవసరంలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన నాయకుల సహృదయతను ప్రశంసించారు. సార్ అందరికీ
ఈరోజు మన చేరుపల్లి బంగారం విలేజ్లో గతంలో మన విలేజ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్వామి ఉండే ఆయన ఈ యాక్సిడెంట్లో దాదాపు ఒక 2 సంవత్సరాల క్రితం చనిపోయిండు. తర్వాత వాళ్ళ కొడుకు కూడా చనిపోవడం జరిగింది. ఆయన ఒక కాంగ్రెస్ కడుగట్టిన కార్యకర్త కాబట్టి ఆ కార్యకర్తలకు సాయం చేయాలి, మేలు చేయాలి, ఎప్పుడు కూడా యాద మర్చిపోవద్దన్న ఆలోచనలో మన దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు వాళ్ళ కూతురు పెళ్లి సందర్భంగా దళితాబాద్ ఫంక్షన్ హాల్కి వచ్చి దాదాపు బంగారము ఇస్తే మట్టెలు 25,500 అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. మన చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు కాకుండా గతంలో కూడా ఆయన అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఎన్ఆర్ఐ ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఆపదలను సంపదలను అందరికీ కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్క పేదలకు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అదే బాటలో కొనసాగుతున్న సీనన్న దీన్ని అర్థం చేసుకొని మన కార్యకర్తలు కూడా అన్ని రంగాలలో ఆయనకు కోఆపరేషన్ ఇచ్చి ఆయనకు అండదండలుగా ఉండి పార్టీని ముందుకు తీసుకుపోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. కరీంనగర్ జిల్లాలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మంత్రి శ్రీధర్ బాబు హామీతో నిరసన దీక్షా శిబిరాన్ని తొలగించిన నాయకులు భవిష్యత్తులో డంపింగ్ యార్డు ప్రతిపాదన తిరిగి తీసుకువస్తే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండల శివారులోని సిరిసపల్లి గ్రామంలో నిర్మించ తలపెట్టిన డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా గత 42 రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు నిరసన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వగా స్థానిక ప్రజల నుండి భారీ మద్దతు వచ్చింది. దీంతో మంత్రి శ్రీధర్ బాబు డంపింగ్ యార్డు వ్యతిరేక కమిటీ జేఏసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి డంపింగ్ యార్డు వద్దని ప్రజలు చేస్తున్న నిరసన కార్యక్రమాలు తమ దృష్టికి వచ్చాయని, ప్రజా నిర్ణయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోదని మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని జేఏసీ నాయకులు అంటున్నారు. దీంతో దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు జేఏసీ నాయకులతో మాట్లాడి దీక్షా శిబిరాన్ని తొలగించాలని కోరారు. దీంతో దీక్షా శిబిరాన్ని తొలగించిన నాయకులు భవిష్యత్తులో డంపింగ్ యార్డు ప్రతిపాదన తిరిగి తీసుకొస్తే ఉద్యమం తప్పదని స్పష్టం చేశారు. ఇవాళ వారిని అధికార పార్టీ కనుక మనం వారి మీద విశ్వాసం ఉంచి విరామం మాత్రమే విరమణ కాదు. దెబ్బలు ఎక్కువ కాబట్టి ఆ దెబ్బలు మనకు వస్తా ఉంటాయి. మంచి చేసినా వస్తాయి, చెడు చేసినా వస్తాయి. ఎవరు బాధపడాల్సి మనకి తెలిసిన వెంబడే జేఏసీ నాయకులందరూ పాలకవర్గం వ్యవహారాల శాఖ మంత్రులు గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి వద్దకి ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ రద్దు కోసం షెడ్యూల్ వారు ఇచ్చిన సమయం మేరకు మరి ఈరోజు వారికి కేటాయించడం జరిగింది. వారికి ఈ ఉద్యమంలో మున్సిపాలిటీకి సంబంధించి సిరిసపల్లి గ్రామం దాంట్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఒకటి రాబోతుంది. మరి దానిపైన అక్కడికి వస్తే జరిగే పరిణామాలు ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడతారు అన్న ఒక ఉద్దేశంతో సిరిసపల్లి గ్రామంతో పాటు మండల సంబంధించిన జేఏసీగా ఒక ఫామ్ అయి మరి దాని అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి గారు అధ్యక్షన దాదాపు మరి ఇక్కడ ప్లాంట్కి నుంచి ఇక్కడ తీయాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపో దీక్ష ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులను ముఖ్యంగా శ్రీధర్ బాబు గారి, పొన్నం ప్రభాకర్ గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని మనం కల్పించి మరి నిన్న శ్రీధర్ బాబు గారితో అందరూ దాదాపు ఒక 40-50 మందితోని సమావేశమై మరి ఇక్కడున్న ప్లాంట్ని వేరే స్థలం మార్పిడి చేయాలి అని మేమందరం రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దానికి వారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దీనిపైన ఎటువంటి ప్రతిపాదనలు ఇంకా లేవు, మా దృష్టికి కూడా రాలేదు, ఇంకా దీన్ని రాకుండా చేసేది కూడా మేము చూసుకుంటాం. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది పడేది ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం. మనకి గట్టి నమ్మకం ఒకటి మాకు ఇచ్చిండ్రు, దా వంతు కృషి కొనసాగుతుంది. రేపు రానున్న రోజుల్లో కూడా వేరే ఏ స్థలంలో పెట్టుకోండి, మా హుజరాబాద్లో మాత్రం ఈ ప్లాంట్ వద్దు.
అనేది వారికి కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ మేరకే మరి ఇక్కడ ఈరోజు జేఏసీ నాయకులు 42 రోజుల నుంచి ఏదైతే దీక్ష చేస్తున్నారో మరి దాన్ని విరమించుకోవాలి అని ప్రభుత్వం తరఫున ఇక్కడ పార్టీ ముఖ్యంగా తరఫున ఇన్ఛార్జ్గా నేను మరి ఇక్కడికి వచ్చి వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఇదే విధంగా రేపు రానున్న రోజుల్లో దీన్ని రాకుండా చూసే బాధ్యత కూడా ఇక్కడ ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా కూడా మేము తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తూ, సో దీన్ని రాజకీయ కోణంలో తీసుకుపోయే ఉద్దేశం వేరే పార్టీలకి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి హుజురాబాద్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత 42 రోజులుగా ఇక్కడ నిరసన దీక్ష కొనసాగుతూ ఉంది. ఆ నిరసన దీక్షలో చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఈ సమస్యను మరి ప్రభుత్వం దృష్టికి ప్రధానంగా జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారి దృష్టికి నిన్ననే తీసుకువెళ్ళి మరి వారు 1 గంట సేపు అఖిలపక్ష కమిటీ జేఏసీతోని చర్చించడం జరిగింది. పూర్తి స్థాయిలో వారు హామీ ఇచ్చి హుజురాబాద్లో ఏర్పాటు కాకుండా నేను చూస్తానని చెప్పి త్వరలోనే మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేస్తానని కూడా మరి పిలుస్తానని కూడా చెప్పడం జరిగింది. తన పట్ల తనకు నమ్మకం ఉంచండి, నేను తప్పకుండా హుజురాబాద్లో రాకుండా చూస్తాను, నా బాధ్యత ఇది, నేను బరువు బాధ్యత అంతా కూడా నేనే తీసుకుంటాను, రేపు అట్లాంటిది ఏమైనా ఏర్పడినట్లయితే తప్పకుండా నేనే ముందుండి మీ ఉద్యమాన్ని నడుపుతానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ నమ్మకం మంత్రి గారు ఇచ్చినటువంటి నమ్మకం విశ్వాసంతో మనం ఈ ఉద్యమాన్ని ఈ రోజుకు నిరసన దీక్షను ముగిస్తూ దానికి ఒకవేళ పరిష్కారం దొరకపోయినట్లయితే భవిష్యత్తులో మళ్ళీ ఉద్యమం పోరాటం స్టార్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చిట్టిపేట మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ సహకరించాలని శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని ఉత్కూరు చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు 80 ఫీట్ల రహదారి వెడల్పును మహాలక్ష్మివాడ 30 ఫీట్లు తగ్గించేది లేదని తేల్చి చెప్పారు. ఈ నెల 6వ తేదీ వరకు రోడ్డు వెడల్పులకు సమయం ఇస్తున్నామని 7వ తేదీ నుంచి మున్సిపాలిటీ అధికారులు సిబ్బందితో జేసీబీలతో కూల్చివేతలు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, చైర్పర్సన్ దొంత అంజలి నరసయ్య, వైస్ చైర్పర్సన్ మోత్కూరి రాజేశ్వరి, వెంకటస్వామి గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరిఫ్, కౌన్సిలర్లు చల్ల నాగభూషణం, చింతా అశోక్ కుమార్, చిన్న రమేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏం తేడా రాదు. 7 నాడు కొట్టేస్తాం. 6 లోపల వాళ్ళు తీసుకుంటే లేకపోతే 7 నాడు కొట్టేస్తాం. వాళ్ళు తీసుకుంటే నష్టం తక్కువ జరుగుతుంది, కాపాడుకోవచ్చు. వీళ్ళు కొడితే అడ్డ తిరిగి చేసి కొడితే ఇక కరెక్ట్ ఆడికైతే ఆ పక్క కూడా అలా తగ్గేది ఏం లేదు. తగ్గేది ఏం లేదు. తగ్గుకోవాలంటే ఉంటుంది హైదరాబాద్ అవుతాయి. అంటే బాగా మీటింగ్ పెడతా, పట్టణంలో మీటింగ్ పెడతా, పట్టణం ప్రజలు ఏది డిసైడ్ అవుతారు. మన మీటింగ్ పెట్టుకుంటారా, మీటింగ్ పెట్టి వాళ్ళు 100 అని అనుకోని 100 కొట్టి పెడతారు. 100 అంటాం సార్ అందరూ. 100 అంటే మరి మీటింగ్ పెట్టి 100 చేయమంటారా, వాళ్ళు ఇచ్చే వాళ్ళు తీసేసుకుంటే వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలతో ఎన్నుకున్నాను కాబట్టి ప్రజల అభిప్రాయం ఇక్కడ పైన. నేను అప్పటికీ మరి వ్యాపారం అంతా దృష్టిలో పెట్టుకొని ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఇన్వై చేస్తే దాన్ని పట్టుకొని నెల రోజుల నుంచి ఒకరి తర్వాత ఒకరు 15 పైసలు కూడా జమ చేసినట్టు 15 ఇస్తే సాధించారు. 2 నుంచి 3 చేస్తే వాళ్ళే స్వచ్ఛందంగా చేసుకున్నట్టు అంటున్నారు సార్. ఒక 2-3 ఫీట్లను తగ్గిస్తే స్వచ్ఛందంగా చేసుకుందామని అనుకుంటున్నారు వాళ్ళు. చెప్పి ఆలోచన 100 చేస్తే చెప్తారు, ఇప్పుడే చెప్తారు. నేను 100 ఫీట్లు మున్సిపాల్ ఉన్నా కూడా నేను నా సొంత నిర్ణయం తీసుకుని నష్టం యొక్క జరగద్దని చేసిన దాన్ని వాళ్ళు ఇంకా అలసిగా తీసుకుంటే నేను ఏం చేయలేను. నేను నా చేతిలో కూడా ఏం లేదు. ఒకసారి ఇప్పటివరకు ఎంత టైం ఇచ్చినా వాళ్ళు ఏదో ముందర పందిళ్ళు తీసేస్తాను, రేకులు తీసేస్తాను, సరిపోతాను కాదు. నేను ఎవరిది నష్టం చేస్తాను, ఎవరు తీసుకుంటాను. ఇన్ని రోజులు శాతగా ఉన్నారు కాబట్టి వాళ్ళ రోడ్డు ప్రాపర్టీని ఎంజాయ్ చేశారు.
రోడ్ ప్రాపర్టీ ఇన్ని రోజులు వాడుకున్నారు, దాని మీద అనుభవించింది. ఇప్పుడు సవాలు లేదు సార్. ఒక్కసారి ఒక్కసారి చెప్పి కొంచెం టైమింగ్ సార్. ఇక టైమింగ్ చెప్పారు సార్. ఇక టైం 7 తారీఖు నేపాల్ పర్మిషన్ పోలీసులు రమ్మని సార్. ఒక నిమిషం చెప్పురా, 10 నిమిషాలు చెప్పు లేదు చెప్పి మూడు కొట్టలేదు కదా సార్. ఎండ కొడతాను ఎండలు ఇవాళ ఎండలు కొడతారు. ఎండలు టైం ఇచ్చింది కదా ఇప్పటిదాకా ఒక్కసారి కదా 3 సార్లు టైం ఇచ్చాము. రమణ ఒక గంట కూడా టైం ఒక గంట కూడా టైం ఎండాకాలం వానకాలం. 7 తారీఖు వీళ్ళ ప్రొటెక్షన్ 6 తారీఖు చూస్తారు. పూర్తి చేసి 8 తారీఖు ప్రొటెక్షన్ ఇవ్వండి తీసుకోవాలి. 7th స్టార్ట్ చేయడం. 7th నాడు స్టార్ట్ అయింది. అది 6 తారీఖు వరకు టైం ఇద్దరు తీసుకుంటూ తీసేస్తాం. ఫస్ట్ ఒక సైడ్ చేసి తర్వాత చేస్తారా? 2 దిక్కులు కొట్టేది ఒకటి దిన 6 జేసీబీలు పెడతారు. 6 కాబట్టి 10 పెడతారు. 2 రోజులు కొట్టుపడతామని చెప్తాను. 2 రోజులు కొట్టుపడితే 10 స్టార్ట్ కావాలి. ఇప్పుడు దేని సాక్షి అయింది, టెండర్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ చేయాలి. ఎండాకాలం పోతుంది. ఇప్పుడు ఎండాకాలం తర్వాత వర్షాలు పడితే తర్వాత అవి డ్రైన్ చేయొచ్చు సార్ చెప్పండి. డ్రైన్ అయితే కదా రోడ్ చేసేది, ఫుట్పాత్ చేసేది. అట్లా లేదు భయ్, మన ఇంట్లో కాంప్రమైజ్. ఇప్పటికే నేను మంచిర్యాల కన్నా ఇక్కడ చాలా టైం ఇచ్చినాను. ఇవాళ కదా 3-4 నెలల నుంచి మాట్లాడుతున్నా, 3 నెలల నుంచి చెప్పిన తర్వాత గీతలు పెట్టి కూడా 3 నెలలు అయిపోయింది. ఇప్పుడు మీరు ఎవ్వరు కూడా త్యాగం చెప్తలేదు. ఇన్ని రోజులు మీరు ఉత్త పుణ్యానికి శాతకాన్ని ఉండకూడదు. అందరు మీరు దాన్ని వాడుకొని ఎంజాయ్ చేసిండు. ఇవాళ మీ దగ్గర గుంజుకుంటలేను, పూర్తి రోడ్ల దగ్గర అదే తీసుకుంటాను. మీది కాదు అది. ప్లస్ ఇంకోటి రైస్ మిల్ చెప్తున్నాడు బాబు, నువ్వేదో ప్లాట్ పెట్టగెత్తుగా అంటే నేను చెప్తానా, మర్యాదగా చెప్తున్నా, నువ్వు మిగతా వాళ్ళతో పాటు చెయ్యి. లేకపోతే రైతులతో కంప్లైంట్ ఇచ్చి రోజు 2 కేసులు పెడతాను చెప్తాను. పీడియాక్ట్ అప్పుడు చేస్తాను. ప్లస్ నువ్వు ప్లాట్ని నువ్వు జీవితకాలం నేను బతికిన రోజు ప్లాట్ అమ్మలేవా? అందుకని ఇండస్ట్రియల్ కన్వర్షన్ కాదు అది. నేను అంటే ప్లాట్ పెడతాను లేదు సార్. రాష్ట్రంలో రైస్ మిల్ నడపలేక, ఎందుకంటే అంత ఫ్రీ ఉంటుంది సార్. ఫ్రీ ఉంటే మొత్తం డిక్లేర్ చేసి రైస్ మిల్ మాకు లైసెన్స్ స్కాన్ చేయమని చెప్పి స్కాన్ చేసి పారేస్తారు. ఇక పర్మనెంట్గా లైసెన్స్ స్కాన్ చేస్తారు. నాలుగు నుంచి ఎన్నో రోజులు తీసేందుకు నేను ఎవరు చెప్పేది ఏం లేదండి. ఎవరు చెప్పి చాలా చెప్పింది, చాలా ఎన్నో అయిపోయింది. 7 తారీఖున పొద్దున విజయ్ మళ్ళా 6 రోజులు కొట్టు కాదు, కరెక్ట్ 2 రోజులు మొత్తం అయిపోతుంది. ఎన్ని చేసుకోవాలి అన్ని పెట్టు. మహాలక్ష్మి కూడా ఇది 2 మొత్తం కొట్టుకోవాలి. మాట లేదు, కాంప్రమైజ్ 2 కొట్టేసి తర్వాత ఆ గోదావరి కూడా చెప్పినట్టు దాని ప్రకారం అది కూడా చేసేస్తే వెంటనే పనులు స్టార్ట్ చేసుకోవచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వేసవి సెలవుల్లో విషాదం. హోనంపై నుండి ప్రమాదవశాత్తు పడి ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమారుడు శ్రీవాస్తవ్ దుర్మరణం. హుస్నాబాద్ వద్ద అదుపు తప్పి కారు బోల్తా. ఒకే కుటుంబానికి చెందిన 4గురికి గాయాలు, 2 పరిస్థితి విషమం. హైడ్రా కమిషనర్పై అంబర్పేట బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఎడ్ల సుధాకర్ ధ్వజం. రంగనాథ్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.